బాగా లేదనుకో ఎప్పుడు పోయిగానే ఉంటది. ఓ సినిమా చూద్దామంటే రాదు, ఓ బయట వాకింగ్ కి పోదామంటే రాదు, ఎప్పుడు వంట వంట వంట. నువ్వు ఎప్పుడన్నా చేస్తే వస్తుంది బయటికి, నువ్వు ఎప్పుడు అక్కడే వచ్చి రావద్దంటే అది కనుక సర్ప్రైజ్ ఉండకపోవాలి. చూడు దింతా తింటా 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 అదైతే సర్ప్రైజే. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వచ్చింది మీతో ముచ్చట పెట్టడానికి. ఇంకెన్ని రోజులండి? ఇంకొక సంవత్సరం ఆగితే నాకన్నా ఎక్కువ కబుర్లు చెప్పేస్తుంది చిట్టిది మీతో. రోజులు అసలు ఎట్లా గడుస్తున్నాయో తెలుస్తలేదు. లేస్తున్నామా, దీనికి పాలు తాగిపించుడు, దీనికి స్నానం చేయించుడు, దీన్ని రెడీ చేసుడు, ఇదే పని 1 by 1 టాస్క్ అట్లా రెడీగా ఉంటుంది. చెప్పు అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఇంకెట్లా సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలందరికీ చాలా హెల్ప్ అవుతుందని ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నా. హాయ్, చూసారా అండి బుడ్డిదాని వేషాలు? పెద్ద పెత్తనాల పేరమ్మ లెక్క తయారైంది. ముచ్చట్లు గంపెడు చెప్తుంది కానీ మ్యాథ్స్ మాత్రం రాదు. ఇన్ని రోజులు నాకు ఇది ఒక పెద్ద టెన్షన్ కింద ఉండేదండి. దీనికి మ్యాథ్స్ రాదు, నేర్పిద్దామన్నా ఇంట్రెస్ట్ పెట్టదు. కానీ ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందండి, ఎందుకంటే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందని ఆన్లైన్ మ్యాథ్ ట్యుటోరియల్ క్యూ మ్యాథ్లో జాయిన్ చేసినాం. క్యూ మ్యాథ్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మంచిగా 1-on-1 సెషన్ అండి. సో ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మన కిడ్ పైన. అంటే ఇదేమన్నా క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఆన్సర్ చేస్తారు. చూస్తుంటే భూమి కంటే స్వాతి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నట్టుందిగా. సెషన్ అంత ఇంటరాక్టివ్ ఉంది. నాకు కూడా నా చిన్నప్పుడు మ్యాథ్స్ అంతా గుర్తొస్తుంది. క్యూ మ్యాథ్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుందండి. అంటే మ్యాథ్స్ అంటే భయపడే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ అంటే మంచిగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళ కరికులం ఉంటుంది. అంటే చూడండి ఇట్లా పజిల్స్ ఉండడం వల్ల కిడ్స్కి ఇంకా బోర్ ఫీల్ అవ్వరు కదండి. ఓన్లీ అకాడమిక్ మ్యాథ్స్ మాత్రమే కాదండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ టెక్సస్ స్టార్, మ్యాథ్ కంగారు ఇలాంటి వాటికి కూడా కిడ్స్ని బెస్ట్ స్కోర్ వచ్చే విధంగా ట్రైన్ చేస్తారు. ఈ భూమి అయితే ఫుల్ ఎంగేజ్ అవుతుంది క్యూ మ్యాథ్ క్లాస్ని. జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ అంటే బోర్ ఫీల్ అవుతుంది, బట్ క్యూ మ్యాథ్ మాత్రము టైం అయిందనగానే వచ్చేలా కూర్చుంటుంది. సో వీళ్ళు ఏంటంటే మనకు ఫ్రీ ట్రయల్ క్లాస్ కూడా ఇస్తున్నారు. దాని లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీకు కిడ్స్ ఉన్నట్లయితే మీరు కూడా ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, జాయిన్ చేయాలనుకుంటే హ్యాపీగా ఆ లింక్ త్రూ మీరు కిడ్స్ని ట్రయల్ క్లాస్ విని నచ్చితే కిడ్స్ని జాయిన్ చేయొచ్చు. మేక్ యువర్ కిడ్ మ్యాథ్ ఫిట్ బై క్యూ మ్యాథ్. మామయ్య ఏదో పార్సిల్ వచ్చినట్టుంది, కొంచెం తీసుకొస్తారా? తీసుకొస్తా. థ్యాంక్స్ మామయ్య. పార్సల్ వచ్చింది. ఓ ఇది వచ్చిందా మామయ్య? ఇదేం తెలుసా, మీ అమ్మాయికి బాగా ఇష్టమైంది అనమాట. మీ అమ్మాయి ఎప్పుడు దీని గురించి అడుగుతుంది, ఎప్పుడు ఇదే పని చేస్తా ఉంటది. అయినా సరే నేనేం తీసుకొచ్చడం కాదు. ఇప్పుడు రెండో అమ్మాయి పుట్టింది కదా, నాకేమనిపించింది అంటే ఇంక ఇది కావాలి, మన ఇంట్లో ఉండాల్సిందే ఇది అనిపించింది. సో ఇంక మన ఇంట్లో ఉండాల్సిందే అంటే కొనాల్సిందే కదా. సో కొన్నాను. ఇప్పుడు ఇది మీ అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తున్నా. ఇప్పుడు ఇది గిఫ్ట్ గా ఇస్తే మీ అమ్మాయి ఎక్కతే కాదు, అత్తమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇద్దరిని కృషి చేద్దామా? చేద్దాం. అలా ఓపెన్ చేద్దాం. ఇది స్వాతికి ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు కుదిరింది. సో స్వాతి బృందాతో బిజీగా ఉంది, తీసుకెళ్ళిద్దాం. ఎలా ఫీల్ అవుతుందో చూద్దాము. ఇంతకీ ఇది ఏంటో మీరు గెస్ చేస్తూ ఉండండి. పడుకోబెడితే ఆరుకొస్తావేంది? మీకు ఏదో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, నువ్వు ఎప్పుడు ఫ్లాప్ చేస్తావు. అవునా? నాకు సర్ప్రైజా? ఏది సర్ప్రైజ్ చేతిలో లేదు. చూపిస్తారా? నిజంగానేనా? సర్ప్రైజ్ కాకపోతే ఫ్రస్ట్రేషన్తో ఉన్నా, అసలే ఒక్కటి గుద్దుతా. ఎప్పుడు ఏది సర్ప్రైజ్ అంటే? చూడు ఇటు చూడు. ఏది? పెళ్ళాం అంటేనే ఫ్రస్ట్రేషన్ అంటేనే పెళ్ళంలా బిహేవ్ చేస్తున్నాను. ఇదే సర్ప్రైజ్. నేను తీసుకొస్తుంటే నువ్వు షూ అన్నావు కదా, అందుకే ఇప్పుడు ఇవ్వను. ఇంకా అడుక్కో. అరగంట నుంచి తనకులో ఆడుతుంటే పడుకోవట్లేదు. అది జస్ట్ ఇప్పుడే ఇట్లా కళ్ళు మూసింది. కరెక్ట్ అదే టైంకి వచ్చినావు నువ్వు. అడుక్కో, ఇప్పుడు ఇస్తా. ఇప్పుడు ఇవ్వను. నేను అడిగితే బతిని ఆడుకున్నాను. మరి నేను ఇచ్చినప్పుడు ఇవ్వాలి, తీసుకోవాలి. ఏంటి చెప్పు, ఏంటి సర్ప్రైజ్ కావాలంటే ఇప్పుడు నన్ను బతిని ఆడుకోవాలి. ఏమని బతిలాడాలి? ఇది భలే ఉంది. ఇవ్వు ప్లీజ్ అని అడుక్కో. సరే 10 సార్లు అడుగు. మరి నేనేదో ఎక్సైట్మెంట్ తోడు వస్తే షూ అంట. పెళ్ళాం దగ్గర నుంచి సారీ బతిలాడడం లాంటివి రావు కదా, మనమే బతిలాడుకోవాలి ఎప్పుడు.
సరే ప్లీజ్ తెచ్చియమ్మా. ఇంత గలీజ్గా అడిగావు. ఇదిగో ఏంటి అనుకుంటున్నావు? అంటే బృందా వచ్చిన సందర్భంగా నాకేమన్నా సర్ప్రైజా? అదే బృందా వచ్చిన సందర్భంగానే నీకు సర్ప్రైజ్. అవునా? హ్యాపీ ఏదా? నువ్వేంటి, మీ అమ్మ, భూమి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పండగ చేసుకుంటావు. అవునా? పండగే పండగ. అమ్మ ఏం చేస్తున్నావు? వంట ఏ వంట గింట ఎప్పుడు పోయిగానే ఉంటది. ఓ సినిమా చూద్దామంటే రాదు, ఓ బయట వాకింగ్కి పోదామంటే రాదు, ఎప్పుడు వంట వంట వంట. నువ్వు ఎప్పుడన్నా చేస్తే వస్తుంది బయటికి, నువ్వు ఎప్పుడు అక్కడే వచ్చి రావద్దంటే. సరే ఒక గిఫ్ట్ వచ్చిందట, నాకు కాదు నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావంట. తొందరగా పోయి ఒప్పు. ఏం గిఫ్ట్? సరే మరి పోయి ఓపెన్ చేద్దాం. ఆడ పెట్టిండు కదా. చూద్దాం. చలో లెట్స్ ఓపెన్. అది కనుక సర్ప్రైజ్ ఉండకపోవాలి. ఉంటుంది చూడు, దింతా 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 దింతా. అదైతే సర్ప్రైజే. ఓయ్ తర్వాత పని చేసుకుందాం కానీ రైట్ రా పక్క కూర్చో. నాకేం ఎక్సైట్మెంట్ Yes. ఇప్పుడు కదా మజా వచ్చేది. అవును చార్ల్స్, డెలివరీ తర్వాత ఇంతవరకు నాకు ఏం ఆర్డర్ పెట్టలేదు కదా, ఇదే ఫస్ట్ గిఫ్ట్ కదా. పెట్టలేదు మన డ్రెస్సులు కొని పెట్టా నీకు. డ్రెస్ ఇప్పుడు కొన్నా? హలో మనం వేసుకొని తిరిగావుగా. ఉత్త డ్రెస్. డ్రెస్ కి ఏముంటది? బాగా లేదనుకో. అమ్మ నువ్వు కూడా ఎక్సైట్ అమ్మే, నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవుతావంట. చూసే అర్థమైందా లేదు? ఆ, ఏదనుకున్నా ఇది మీకు బాగా అవసరానికి వచ్చేది. కుట్టు మిషన్. ఇది ఎందుకు ఆర్డర్ చేశాను తెలుసా? స్వాతి సూదితో కుడుతుంది నాయన. ఎక్కడికన్నా రెడీ అవ్వాలంటే ఎక్కడ లేని డ్రెస్ తీసుకొస్తుంది, ఇంకా కుడతానే ఉంటది. ఈ సైడ్ కి ఈ సైడ్ కి ఈ సైడ్ కి, ఇంకా కుట్టుడే కుట్టుడు. కుట్లు అల్లికలు నెంబర్ 1. కాదు ఎంత పకడ్బందీగా ఆర్డర్ పెట్టావంటే ఈ గిఫ్ట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమ్మాలి కదా. నేను ఎన్నో సార్లు అడిగిన, నాకు ఇష్టం, నాకు మిషన్ అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు అడిగిన ఆర్డర్ పెట్టలేదు. ఇప్పుడు ఇంకా బృందా వచ్చేసరికి ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. సేఫ్ సైడ్లో నీ మంచి అంటే నీ పాకెట్లో నుంచి డబ్బులు పోకూడదని మిషన్ ఆర్డర్ పెట్టినట్టున్నాడు. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత తెలుసా? $100. దాని బదులు ఇండియాలో అయితే పట్టు చీరనే వస్తుంది. సో అవన్నీ నేను నేర్చేసుకొని, ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, గట్టిగా ప్లాన్ చేసినాంలే. గట్టిగా తెలివైన బుజ్జా. పకడ్బందీగా ప్లాన్ చేసా మైక్. యాక్చువల్గా ఎన్నోసార్లు అడిగా అండి. ఫైనల్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇష్టం. వాట్ ఎవర్ ఏంది మిషన్ తెస్తే అదే ఏదేమైనా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఫైనల్లీ పోనీ బృందగాడు వచ్చిండనో 3 అమ్మాయిలు ఉన్నామనో మిషన్ అయితే ఆర్డర్ పెట్టేశాడు. కానీ మరి ఇది ఎలాగా? ఈజీనేనా? గుచ్చుడు తొక్కుడే. గుచ్చుడు తొక్కుడేనా? నువ్వు ఏది కొట్టాలనుకున్నావు అది తీసుకురా. ఇదిగో ఇది తొక్కాలే, ఇది గుచ్చాలే. ఎంత అయిందబ్బా దీనికి? ఎంతైతే నీకెందుకు, నువ్వు ఇస్తావా? చెప్పరాదు, అది నాలెడ్జ్ తెలుసుకుంటా. ఎందుకు? దీనికి ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు. డెమో ఏమన్నా చేస్తారా? డెమో ఎవరన్నా వచ్చి డెమో ఇస్తారా దీనికి? వస్తారు. నువ్వు పెద్ద తోపది. అవునా? ఇది డెమో ఎవరు ఇస్తారా? మనమే తెలుసుకోవాలా? ఓహో, దీనిపైన కాలేసి ఇలా ఇలా అనాలేమో. ఇలా పైన ఛార్జింగ్ పెట్టి జస్ట్ ఇట్లా చిన్నగా. మా ఇంట్లో బృంద వచ్చిన వేళ మిషన్ వచ్చిన వేళ. బృందగాడు వచ్చిండు, మిషన్ కూడా వచ్చింది. దీంట్లో అన్ని కుట్టొచ్చా అమ్మ? చీరకు ఫాల్ కుట్టుకోవచ్చా? చీర పాలు ఈజీగా కుట్టచ్చు. బ్లౌజులు అన్ని. బృందగాడికి ఏదైనా ఫ్రాక్ కుట్టి ట్రై చేద్దామా? ఇంకో ఒకటేమో నార్మల్ గా, రెండోదేమో కొంచెం దూరం దూరం, మూడోది ఇంకా దూరం దూరం, 4 బాగా దగ్గరికి, 5ఏమో ఇలా అంటాం, 6దేమో ఇలా అంటాం, 7దేమో ఇలా. ఇలా చూడు ఇగో, ఇలా చూడు ఇగో. అదే దొరికింది. అంతే మరి. తెలివి లేదన్నట్టుగా బిహేవ్ చేస్తావు. లేదు కాబట్టి కదా బిహేవ్ చేసి చెప్తున్నా నీకు. సూది లేకలేదు. సూది లెగుస్తుందని సూది లేక ఇక్కడ పెట్టరా నువ్వు పట్టి కింద కానీ ఇప్పుడు ఇంకా చెక్కు కొట్టు. రెడీ 1 2 3 స్టార్ట్. చేతులు దొరక పెట్టుకోవాలి. ఆఫ్ లో ఉంది, ఆన్ చేయాలి కదా. ఓకే. తొక్కడం ఆపు.
కాలు పెట్టినావు కదా అందువల్ల పోతాను. ఓ కాలు పెట్టకపోతే పోతుంది అది. నేను తొక్కలేదమ్మా. కాలు పెట్టకపోతే చేతితోటి అనేది కాలుతో నేర్చుకోవాలి. చేతితోటి ఇదాన్ని ఇది పెట్టు మనకు గుట్టరాదు. నచ్చింది కుట్టి ఇగో కుట్టేసింది. పైకి పెట్టు. పైకి అనాలి. ఇది కత్తెర ఉండాలి దగ్గర, కత్తెరతో కట్ చేయాలి, ఇది తిప్పి పెట్టుకోవాలి. కొంచెం ఆగు. కుట్టంగా అదే అవుతుంది. చంపే కానీ వైద్యుడు కాదు. వామ్మో దీనికోసం ఒక ఆ, అది ఒకటి చంపుతుందంట వైద్యుడు అంటే ఏంది. రెడీయా? ఇలా పట్టుకోవాలి. నాతో ఏంటి ఏం లేదే, రావట్లేదు. అయ్యో ఇదంత ఈజీగా ఏం లేదండి, ఊరికే స్ట్రక్ అయిపోతుంది. ఆ సూదిలో నుంచి దారం పోతుంది, అది పెట్టాలంటే మా చెడ్డ తలనొప్పి వస్తుంది. సో మిషన్ ఉన్నంత మాత్రాన కుట్టడం కూడా ఈజీ కాదని అర్థమైంది. ఇది చిన్నదే అండి, బాగా పెద్దదేం కాదు. బ్లౌజులు అట్లాంటివి ఏమో తెలియదు కానీ పిల్లలవి నావి కొంచెం ఆల్ట్రేషన్ చేయడానికి, ఏదైనా కుట్లిప్పి మళ్ళీ కుట్టడానికి ఇట్లాంటి వాటికైతే పనికొస్తుంది అనుకుంటున్నా. బట్ యా ఇది యూస్ఫుల్ గిఫ్టే అండి, ఎందుకంటే నాకు బ్లౌజెస్ అవి వస్తుంటాయి కదా, కొంచెం కొన్నిసార్లు లూజ్ ఉంటాయి. అట్లాంటప్పుడు అటో కుట్టు ఇటో కుట్టు వేసేసుకుంటే సెట్ అయిపోతాయి. ఏంది కుడతావా ఇప్పుడు? నీకంటే నేనే పర్ఫెక్ట్ అయ్యేలా ఉన్నా. వామ్మో అమెరికా వచ్చినాక ఎన్ని రంగులు బయట పడుతున్నాయో. ఎలక్ట్రీషియన్ అయినావు, కార్పెంటర్ అయినావు, ముందు నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్రెడీ. సో ఇప్పుడు మిషన్ కూడా కొడుతున్నావు. ఓ బ్లౌజులు నేర్చుకో. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే అమెరికాలో బ్లౌజులు కుట్టేటోళ్ళకి ఎక్కువ పైసలు వస్తున్నాయి. అది కటింగ్ అవన్నీ నేర్చుకోవాలి. ఇదంటే ఏదో మిషన్ ఓ రెడీ పెట్టిండు, రెడీ 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 రెడీ. అబ్బొక్క పని చేయబ్బా, బ్లౌజ్ కుట్టు నేర్చుకోవా? బ్లౌజ్ కుట్టు నేర్చుకో. చూసావా పిచ్చెక్కిచ్చాను. జిగ్జాగ్ వచ్చింది. ఇట్లా కుడతావు కదా, ఇట్లా 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 కుడతావు కదా. ఫస్ట్ అట్లా కుట్టేసిన తర్వాత లాస్ట్ లో ఇట్లా వేస్తావు. ఎక్కించడం ఇంకా టీషర్ట్లన్నీ ఏదన్నా టైట్ చేయాలన్నా మాక్సిమం నేను సైజ్ దే కొంటాలే. నువ్వే నీకే బాగా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇందులో అంటే? ఇందులో చూడు ఎన్నో. సో మొత్తం 12 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 1 2 3 ఏ టైప్ కావాలంటే ఆ టైప్. ఇన్ని రకాల కుట్లు వేయచ్చు అనమాట. ఇది మేబీ రివర్సింగ్, ఇది రివర్సింగ్. 9 ఇది వెనక్కి రివర్స్ కుట్టాలంటే అదే ఎడ్జెస్ దగ్గర కుట్టు బయటికి రాకూడదు అంటే అట్లా కావాలంటే 12 రకాల కుట్లు వేయచ్చు. ఇదిగో ఇది ఆన్ ఆఫ్. ఇది ఆన్ చేస్తేనేమో ఆన్ అయిపోతుంది మిషన్, పవర్ కదా. సో నీకు సెల్స్ కావాలంటే సెల్స్ వేసుకోవచ్చు, బ్యాటరీతో రన్ అవుతుంది, కావాలంటే పవర్తో కూడా రన్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ, నైస్ గిఫ్ట్. ఇది మార్చుకునేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇదే. ఇది మార్చినప్పుడు ఎట్లా చేయాలి ఏందనేది నేర్చుకోను బాగా. లాగేసి సో ఆ దారం తెగినప్పుడు అది తీసి మళ్ళీ కింద నుంచి ఇట్లా చేస్తారు చూసావా, అది వస్తే నీకు బాగా వచ్చినట్టు. అదొక్కటే, అది నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇగో దారం కింద పైనుంచి ఇది ఉంటది, అదేమో కింద ఇందాక చూసింది కింద. ఏంటంటే ఇక్కడ దారం కండ పెట్టుకొని ఇంకా ఇట్లా చేస్తుంటారు కదా, ఇట్లా చేస్తుంటారు కదా కుట్టడానికి, వెనక్కి కుట్టడానికి. ఇది చారీ నీకు గుర్తుందా? ఇదిగో దీనికి మనం అప్పుడు ఒకసారి క్లాత్ కొన్నాం కదా, ఇవి వైట్ ఉన్నాయి, దీనికి ఏదన్నా కుషన్స్ కుడతావా నువ్వు అని చెప్పి గుర్తుంది కదా. క్లాత్ కూడా ఇక్కడ ఉంటది. ఎస్, ఇప్పుడు ఫస్ట్ వీటికి కుషన్ కవర్స్ కుడతా. బా కుట్టవే బాబు, జీవితంలో ఒక మంచి పని చేస్తున్నావు నువ్వు. కుడతా, ఎట్లయినా సరే కుడతా. కుట్టి దీన్ని ఇప్పుడు కలర్ఫుల్ గా చేస్తా. ఫస్ట్ బృందగాడికి ఫ్రాక్ కుడదాం అనుకున్నా కానీ అది ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా. వీటికైతే కుషన్స్ కి కవర్స్ కుట్టేస్తా. ఇవైతే ఏముంది, కట్ చేసి ఇట్లా జాయిన్ చేయడమే కదా. అవునా అవునా అంట, చూద్దాం ఎంతవరకు చేస్తావు. మిషన్ కోసం కాదు కానీ మామూలుగా నేను ఎప్పుడు ఏదో ఒకటి సూది దారం పట్టుకొని కుడుతూనే ఉంటా. భూమి లంగా జాకెట్ ఏదైనా టైట్ అయినా లూజ్ అయినా కుట్లిప్పేటి అయినా చేస్తూనే ఉంటా అని మా అమ్మ వచ్చేటప్పుడు డీమార్ట్లో నుంచి తీసుకొచ్చింది. ఇది 100 రూపీస్. సో దీంట్లో చాలా రకాలే ఉన్నాయి దారాలు. మళ్ళీ ఇక్కడ నీడిల్స్ కూడా ఉన్నాయి పైన. మేబీ ఈ నీడిల్స్ పనికొస్తాయో రావో ఆ మిషన్కి, కానీ ఐ కెన్ యూజ్ ఈ దారాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. మొన్న ఒక టీషర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాడు, ఇంకా అది లూజ్ ఉందని అటు ఇటు చేతులు గుట్టేసిండు. సో నాకు అర్థమవుతుంది ఏంటంటే నేను కుడతానో లేదో కానీ మా ఆయన అయితే పర్ఫెక్ట్ అవుతాడు, ఎందుకంటే ఆయన ప్రతిదీ ట్రై చేస్తాడు కనుక. సో చూసిండ్రు కదా వీళ్ళ నాన్న ఎంత తెలివైనోడని. ఆ గిఫ్ట్ వల్ల నేను హ్యాపీగా ఉన్నా, కొంచెం పైసలు కూడా సేవ్ అవుతాయి. సో అమ్మాయిలు ఎక్కువ ఉంటే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా మిషన్ పెట్టుకోండి, ఓకేనా? యా, అండ్ ఇంకో విషయం అండి, బృందగాడు ఇన్స్టాగ్రామ్లో పిచ్చెక్కిచ్చేస్తున్నాడు, మామూలుగా కాదు.
సో బృందగాడిని ముచ్చట్లు ఇంకా వినాలనుకుంటే ఇన్స్టా అకౌంట్ నాది బృందది 2 కూడా ఇస్తున్నాను. ప్లీజ్ డూ ఫాలో అండి. యూట్యూబ్లో మిలియన్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్స్టాలో 200K కూడా లేదు. ఇజ్జత్ పోతుంది. ప్లీజ్ ఫాలో చేయండి కదా. చలో మళ్ళా ఉంటా. మీట్ యూ ఆల్ సూన్ విత్ అదర్ సూపర్